శంభో శంకర మౌని కుల చూడాలా భృగువంశంకు చెందినవాడు మా తాత భృగుమహర్షి మా తండ్రి అయినాక భృగుమహర్షి కుమారుడు ఎవరు భృగుమహర్షికి నేను మాత్రము మృకాండ మహర్షి మా యొక్క ఇప్పుడు మొత్తం మూడో తంతగా అనిపిస్తున్నది ఎందుకంటే మేము ఋషేశ్వరము ఎల్లవేళలో మాకు ఊరు లేదు పల్లె లేదు నైమిశ్వర కురుక్షేత్ర సమీపంలో నైమిశ్వర హారణ్యంలో మేము అతను తపస్సు చేసుకుంటూ యజ్ఞం యాదులు చేసుకుంటూ ఎల్లవేళలో భగవంతుని ఆరాధించుకుంటా మేము ఉండేవారం. మీరు మీ యొక్క కులం అనగా యొక్క బ్రాహ్మణి కులం అంటారా మా ప్రభు? ఋషులము ఋషులము ఋషేశ్వరము మహర్షి మృగాండ మహర్షి ఈ విధంగా మేము ఋషేశ్వరము భగవంతుని ఆరాధించుకుంటాం వెళ్ళవేళ మేము ఎప్పుడు యజ్ఞం చేస్తున్నాం. ఋషులకు ఇల్లు ఉండదు ఆశ్రమములు నిర్మించుకొని అరుణ్యములు ఎక్కడి యొక్క చెడు గాలి తలవకుంటూ మేము అక్కడ ఆరాధించుకుంటూ ఉంటాం. అచ్చా అడవిలో చేరి ఆకులు తినుకుంటూ పండ్లు పొలాలు తినుకుంటూ గాలి పీల్చుకుంటూ ఉంటారా? ఇంకా చెప్పండి. నైవేశ్వర అరుణ్యములు కురుక్షేత్ర సమీపంలో మాత్రము ఆశ్రమములు నిర్మించుకొని ఎల్లవేళలో భగవంతుని ఆరాధించుకుంటూ పూజించుకుంటూ యజ్ఞం యాగాదులు చేసుకుంటూ ఎల్లవేళ మేము ఉంటాము. అచ్చా ఆ యొక్క భగవంతుని సంహరించుకుంటూ ఎప్పుడు ఉంటారు మీరు? ఇంకా చెప్పండి. ఇంకా చెప్పవలేను సభయే ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే మేము నైవేశ్వర అరుణ్యముల మొత్తం ఈ సభ మండపం నచ్చినవాడు సభ పూలాశరభి పూర్ణ చంద్రుడా
ముని కులములకు చెందిన వాడము ముసేశ్వరము. మేము ఎందుకంటే ఇప్పుడు సభ చేయగలని ఒక విప్రేమను కలిగి ఈ సభ మఠముకు వచ్చాము. సరే సింహాసనములు మాత్రం అలాంటిది ఇచ్చావా? రాజశివాసము కూర్చుని ఉన్నాను, దాని మీద కూర్చొని సభ చేయండి. అది విధమంటావా? సభ చేసి కూర్చుందామా? బ్రాహ్మణుల నుంచి రంభ ఉరుసు మేనక తిలోత్తముల నుంచి ఆమె రాజ్యం చేయించుమని కోరుచున్నాను. అవునవును. సరే సరే లోనికి పోయేస్తాను. పోయిరా
ఉంచుకో అంటే ఇగో నేనేమంటున్నా అంటే నేను అన్నది నీకు కోపం వచ్చిండవచ్చు. ఉంచుకున్నాడు కాదు, ఎందుకంటే నా మొగనికి నేను ఒక్కదాన్నే అంటే సాటుకుండవచ్చు. అయితే ఎక్కడైనా గుడిసెలు ఉన్నాయి, ఎక్కడైనా మున్న ఈ దేవుళ్ళ గురించి తప్పులు చేసే వాళ్ళము. అయితే ఇలా సత్య దినం కనుక మంచి దినం కనుక మేము మాత్రం సత్యాలోకంకి వెళ్తున్నాము. అట్లనే ఎందుకంటే మా ఋషులు కలిసి పోదామని ఇట్లా వెళ్తున్నాము. అచ్చా, మీరు ఋషుల తిరుక్కుంటూ వస్తున్నారా? ఋషులు మీరు తిరుక్కుంటూ వస్తున్నారు. ఈ నవాపేట ఊరిలో మా రాజు ఉన్నాడని కలిసిపోదామని అనుకోని రాస్తాడా నాయనబడికి సత్యాలోకముకు మరి వస్తే అయినా కూడా పిల్లలు లేరు కదా. అవును, అది కత్తే మంచిది అయితే అని అందుకొరకే వచ్చాడు. అచ్చా, పిల్లగాళ్ళు లేని సంగతి మరి నాకు చెప్పలే. నేను వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇప్పుడు నేను అడిగినా కానీ చెప్పాలి ఇంకా. అయితే ఇప్పుడు మీరు ఆ యొక్క మీరు యొక్క భక్తి కొరకై వెళ్ళినారు. మా యొక్క రాజుని కలిసిపోదామని వచ్చినారా? మీ రాజుని కొంచెం రమ్మని చెప్పు, మాట్లాడిపోతాం. ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. ఏం లేదు, అంతేనా? మరి ఆటో పెట్టుడా? సరే, మరి నాతోటి వస్తావా? మీరు రాజెక్కున్నాడు పోదాం. మరి జర పదిలం ఏమైంది నాయన? జర ఎందుకంటే తవ్వల ముందు ఉంటాయి, నాది పట్టుకొని రా. నీదేంటిరా? అంటే తవ్వ నా జాడ. ఎంత దూరం నాయన? కాళ్ళకుంటానాయి కాస్కి ఇంకా కోసిపెట్టు కూడా నడలే. ఇప్పుడే కాళ్ళు గుంచితే నువ్వేం పోతావు రా దేశానికి? నేను కలిసి కూడా కాదు, నాకు దేవుడు ప్రత్యక్షం అయితే నేను తలుచుకుంటే. అంతేనా? కాదు, ఇప్పుడు నువ్వు కాశీకి వెళ్ళాలా? సత్యలోకంకి వెళ్ళాలా? నువ్వు 3 అడుగులు నడలే, కాళ్ళు గుంజుతున్నావు. సత్యం నడవను. ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తే సత్యాలోకంకి వెళ్ళిపోయాను. అచ్చా, మీకు అంత భక్తి ఉన్నది అన్నట్టు. అచ్చా, నేను కూడా రావచ్చా మరి? నీ వెంబడి
నువ్వు వస్తావా? మరి ఇక నేను అత్త కానీ నీ అంత భక్తి అయితే కాదు. రోజొక్క కోడిగుడ్డు, రోజు అర్ధ కిలో మటాను, సేరుగుడ్డు ఉందా. నువ్వేడికేస్తావా? సగం దూరం రావు, నువ్వు నడుము చచ్చిపోతావు. అంటే అవి తాగితే నిషా మీద గిట్ట వస్తా కావచ్చు. లేదు అత్తే డైరెక్ట్ ఈ శవం మీద పెట్టి అట్టే. అంతేనా? సరే దా మహారాజా, మీ కొరకై ఒక ఋషి వచ్చినాడు. అయితే మిమ్మల్ని కలిసిపోదామని వస్తున్నాడు. మరి ఏం కావాలో నాకు చెప్పలేదు. ఋషి అంటే ఎవరు? ఎంతో మంది ఋషులు ఉన్నారు. ఎవరు ఋషి? వ్యాసమా ఋషి. వ్యాస మహాముని. అవును. శాతారుడు కుమారుడు వ్యాస మహాముని. వ్యాసుడు పాండవ వంశంకు చెందినవాడు వ్యాస మహాముని. మా యొక్క నైవేశ్వర హారమునకు అరుణ్యమునకు వేచించాడా? అవును కదా. ఎంత భాగ్యము! ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో ఈ యొక్క వ్యాసుడు మా యొక్క అష్టములకు వచ్చుడు చాలా సంతోషం. వందనములు మునీశ్వర, వందనములు మునీశ్వర మీ పద విందములకునే వందనములు చేతు చిత్తమలరా అందముకు జీవించురయ్యా హరిహర మీరు. మీరు మాత్రం ఆ యొక్క నాయతో కృపతలంది ఆ యొక్క మా యొక్క ఈ అరణ్యములో, ఎందుకంటే ఆశ్రమములో ఉన్నాం కాబట్టి మీరు మీ ప్రయాణం ఎక్కడ, మీరు ఎందుకు ఈ సన్నిధానం వచ్చారో చెప్పు రాజా. మేము ఇప్పుడు రాగా నీదొక అరుగుపడ్డావు కనుక మరి నేను సత్యలోకంకు పోతున్నా, వస్తావా రావా అని ఒకసారి కలిసిపోదామని వచ్చావు. ఇట్లా సత్యలోకం అంటే బ్రహ్మ సదనముకు, ఈ భూలోకం నుండి మాత్రం బ్రహ్మ సదనముకు మీరు పోతారు. అవును. అంటే భూలోకం నుంచి బ్రహ్మ సదనముకు పోవడానికి మాత్రం ఈ మానవులు శుభ పోవచ్చు. నా ఎంబడి వస్తే తీసుకెళ్తాను. ఇంతమంది ఆ యొక్క మునీశ్వరులు తపస్వరులు వ్యాస భగవాను నా సన్నిధిలో చాలా సంతోషం మా అనుభవం. మీరు బ్రహ్మ సదనంకు పోతారా? అవును తప్పకుండా. మరి నీ భక్తికి నేను ఎంతో మెచ్చి వచ్చాను కానీ నేను సత్యాలోకి పోతున్నా. మరి వస్తావా రావా? నాయబడి నీకు నేను మాత్రం నాకు ఇప్పుడు 60 సంవత్సరములు నిండాయి. నేను ఈ యొక్క ఋషస్సుల కులంలో పుట్టాను కానీ ఎన్ని యాగాలు చేసిన, ఎన్నో తపాలు చేసిన, జపాలు చేసిన